తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదవుల పందేరం మొదలైంది. పీసీసీకి నూతన చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో పాటు మరికొన్ని పదవులను భర్తీ చేసింది. మరి అత్యంత కీలకమైన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ఎప్పుడు నియమించబోతున్నారు? ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది? ఇదే ఇప్పుడు హస్తం నేతల ఉత్కంఠ రేపుతోంది. ఇక ఆ మాజీ మంత్రి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆమె పార్టీ మారతారా లేదంటే మరేదైనా కారణం ఉందా? ఇంతకీ ఆ మహిళా నేత ఎవరు? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి మొదలైంది. కొన్ని రోజుల క్రితమే పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన హైకమాండ్ ఇప్పుడు మరోసారి ఆ పని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. పీసీసీకి నూతన చీఫ్ నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఢిల్లీ పెద్దల అనుమతి లభించడంతో వ్యవసాయ, రైతు కమిషన్, విద్యా కమిషన్, బీసీ కమిషన్ చైర్మన్ పదవుల భర్తీ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యంత కీలకమైన పదవులు వీరికే లభించడం వెనుక కారణం ఏంటి? హస్తిన పెద్దలు వీళ్ల నియామకంలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ పెద్దలు అధికారికంగా ఓ ప్రకటన చేశారు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పదవి కట్టబెట్టినట్లు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్గా మహేష్ను నియమించడం వెనుక కారణమేంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది అన్నది ఓసారి పరిశీలిస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి అంటే 2021 జూలై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. స్వతహాగా ఎంతో దూకుడు ప్రదర్శించే నేత కావడంతో రాష్ట్రంలో అప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎత్తులు, వ్యూహాలకు తగ్గట్లుగా పార్టీని నడిపించారు రేవంత్. కింది స్థాయి నుంచి పెద్ద నేతల వరకు అందర్నీ ఏకతాటిపైకి నడిపించి తెలంగాణలో హస్తానికి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేశారు. దీనికి తోడు నాటి కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి రావడంతో సుమారు దశాబ్ద కాలం తర్వాత హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకొచ్చింది. పార్టీ అధికారంలోకి రావడంతో మరో మాట లేకుండా హైకమాండ్ కూడా రేవంత్ సారథ్యం వైపే మొగ్గు చూపింది. ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి పీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న ప్రచారం సాగింది. మొదట్లో ఈ దిశగా హస్తం పెద్దలు కాస్త ఆలోచన చేసినా ఆ తర్వాత మాత్రం అందుకు సంబంధించిన ప్రయత్నాలు విరమించుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చిన కొన్ని రోజులకే సార్వత్రిక ఎన్నికలు రావడమే ఇందుకు కారణం. లోక్సభ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుణ్ణి మారిస్తే కొత్తవాళ్లు వచ్చి కుదురుకునేందుకు చాలా సమయం పడుతుందని భావించారు హస్తిన పెద్దలు. ఎన్నికల ముంగిట అలాంటి ప్రయోగం సరికాదని భావించి శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నమ్మకముంచారు. ఆయన నేతృత్వంలోనే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. హోరాహోరీగా సాగిన నాటి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు పూర్తి కావడంతో ఇక అప్పట్నుంచి మళ్లీ పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించింది అధిష్టానం. పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరికొందరు సీనియర్ మంత్రులను ఢిల్లీ పిలిపించుకుని చర్చలు జరిపింది. ఇందులో భాగంగా ఏ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న దానిపై లెక్కలు వేసింది. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో పీసీసీ చీఫ్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరికివ్వాలని ఆలోచించింది. మళ్లీ దీనిపైన నేతల నుంచి ఏకాభిప్రాయం కోరింది. ఇందులో భాగంగా చివరకు మంత్రివర్గంలో మరీ అంత ఎక్కువగా ప్రాధాన్యం కల్పించని బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో తెరపైకి పలువురు బీసీ నాయకుల పేర్లు ప్రచారంలోకొచ్చాయి. పార్టీలో సీనియారిటీ, విధేయత, ఇతరాతర అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని చివరకు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తర్వాత 4వ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని నియామకం చేసే సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, నియామక ప్రతినిధి అందజేసినటువంటి ఏఐసిసి ఆర్గనైజ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, అగ్రనేతలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు 1985 నుంచి, నేను 85లో విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా వారితో పరిచయం. నిజామాబాద్లో నేను చదువుకున్నప్పుడు వారు నిజామాబాద్ వాసిగా, వారి బంధువులు కూడా మన నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రజా సేవలో ముందుకు పోతూ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తదుపరి యువజన కాంగ్రెస్ లో పనిచేస్తూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ప్రతి కార్యకర్తను, నాయకుడిని, కార్యోన్ముఖుల్ని చేయడంలో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వారి యొక్క పనితీరు చూసే ఈరోజు పదవి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక చాలా సమీకరణాలు చూసింది హైకమాండ్. విద్యార్థి రాజకీయాల నుంచి పార్టీలో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. పైగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేయాలని ఆయన భావించినా టికెట్ దక్కలేదు. అయినా ఏమాత్రం అసంతృప్తి చెందకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సేవలందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించారాయన. చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మహేష్ కుమార్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసింది హస్తం హైకమాండ్. పైగా మంత్రివర్గంలో బీసీలకు అతి తక్కువగా ప్రాధాన్యం ఉండడంతో ఆయనకు అత్యంత కీలకమైన పార్టీ పదవిని అప్పగించింది. దీని ద్వారా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందనేది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు హస్తం నేతలు. సామాన్యమైన కార్యకర్త, విద్యార్థి దశ నుంచి చురుకైనటువంటి ఎన్ఎస్ఏ నాయకునిగా అనేక కీలకమైన పదవులు చేసి, ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నాయకుడు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి నాయకత్వం నియమించడాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటి వరకు ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నియామకాన్ని మేము హర్షిస్తున్నాం. మేము దళిత వర్గానికి చెందిన వాడి ధరంపూర్ శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా మేము పిసిసి అధ్యక్షుడిని ఆశించినప్పటికీ పార్టీ నిర్ణయం అనేది ఫైనల్ నిర్ణయం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మాలాగా కార్యకర్త స్థాయికి వచ్చినటువంటి నాయకుడు గత 3 సంవత్సరాలకెళ్ళి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా అండగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఆర్గనైజేషన్ పరంగా ఏ జిల్లాలో ఏ పార్టీ పరంగా ఏ పిలిపించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24 గంటలు పార్టీకి పూర్తి సమయాన్ని వెచ్చించినటువంటి నాయకుడు, కార్యకర్తకెళ్ళి వచ్చినట్టు బలహీన వర్గాల నాయకుడు, మా తోటి మిత్రుడు. వారికి పిసిసి ప్రెసిడెంట్ వచ్చిందంటే ఒక విధంగా మాకు వచ్చినంత సంతోషంగా మా దళిత వర్గం అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని మేము స్వాగతిస్తాము. పీసీసీ నూతన చీఫ్ నియామకం చేపట్టడంతో పాటు మరికొన్ని కీలక పదవుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. చైర్మన్గా పార్టీకి చెందిన సీనియర్ నేత ఎం కోదండరెడ్డిని నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీకి బాధ్యతలు అప్పగించింది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్లు ఈ పోస్టుకు వినిపించినా చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళీ అభ్యర్థిత్వానికి ఓకే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన, నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇవ్వాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. అత్యంత కీలకమైన బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. మరో 3 పాలక మండలి ఏర్పాటు చేశారు. వ్యవసాయ, విద్యా కమిషన్లను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయగా బీసీ కమిషన్ ఎప్పటినుంచో ఉంది. అయితే గత పాలక మండలి పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. చైర్మన్గా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నిరంజన్కు అవకాశమిచ్చారు. ఇందులో సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమించింది. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, సో మానవ అభివృద్ధి జరగాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్ ది ప్రైమ్ థింగ్. సో ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ద్వారా
నీ పేదరిక నిర్మూలన చేయొచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా ఎంపవర్మెంట్ సాధికారత చేయొచ్చు, సో ఎడ్యుకేషన్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా అసమానతలను అడ్రస్ చేయొచ్చు. అట్లా చాలా అంశాలు ఎడ్యుకేషన్తో ముడిపడి ఉన్నాయి. సో అందుకని ఎడ్యుకేషన్ దాన్ని పట్టుకునేది గట్టిగా. సో ఇప్పుడు మనకి సహజంగా కూడా గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత ఇస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు నా విషయం తెలిసి కూడా గవర్నమెంట్ పెట్టుకుంది అంటే గవర్నమెంట్కి నిజంగా కూడా మీరు ఊహించవచ్చు నేను చాలా క్రిటిక్ని, సో ఓపెన్గా మాట్లాడతాను. సో బట్ ఎట్ ది సేమ్ టైం చేయడానికి కూడా నాకు అది ఉంది అని అన్ని విషయాలను వాళ్ళు కులంకషంగా వాళ్ళు అనుకున్న తర్వాతనే పెట్టుకున్నారు కదా, నన్ను పెట్టుకుంటున్నారు కదా. సో దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇది. సో సహజంగా కూడా నేను నా పరిధికి సంబంధించినటువంటి నాకు ఇది ఒక అవకాశం, నాకంటే విద్యార్థులకు యూత్కి అవకాశం ఇది యాక్చువల్గా. మొత్తంగా కొంచెం ఆలస్యమైన పార్టీలో పదవుల పంపకం ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.